to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో వోల్టేజ్ రెగ్యులేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ 3300 volts 3-phase star connect alternator has full load current of 100 amperes on short circuit field current of 5 amperes. Produce full load current. The EMF and open circuit for the same excitation were 900 volts per phase. If the resistance armature resistance for 0.8 ohms per phase, full load voltage regulation for 0.8 perfect lagging is అన్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే సో దీంట్లో మనకి ఏది ఆప్షన్ ఏది కరెక్ట్ అనేది ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడండి, సో జనరల్ మనము ఈ యొక్క సింక్రోనస్ ఇంపిడెన్స్ అంటే జెడ్ సఫిక్సెస్. సింక్రోనస్ ఇంపిడెన్స్ అంటే మనం ఏం చెప్పాము ఇంతకుముందు, సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఓవర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఓవర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ని మనం ఏమన్నామంటే ఇక్కడ సింక్రోనస్ ఇంపిడెన్స్ అన్నాం. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ఈ కండిషన్లో ఫీల్డ్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫీల్డ్ కరెంట్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆర్మేచర్ కరెంట్కి రేటెడ్గా తీసుకున్నాం. ఎప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఎప్పుడు తీసుకుంటామంటే మనం ఈ యొక్క ఫీల్డ్ కరెంట్ తీసుకొని విత్ రెస్పెక్ట్ టు ఆర్మేచర్ కరెంట్ రేటెడ్ కరెంట్ తీసుకుంటాం అనమాట. ఆర్మేచర్ కరెంట్ ఎప్పుడైతే రేటెడ్ కరెంట్ అవుతుందో ఆ రేటెడ్ కరెంట్ దగ్గర ఫీల్డ్ కరెంట్ ఫిక్స్ చేసుకొని దాని దగ్గర మనం ఏం చేస్తాం సింక్రోనస్ ఇంపిడెన్స్ అనేది కనుక్కుంటాం. అయితే మనకి ఇచ్చిన డేటాలో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇచ్చాడు ఎంత 900 volts. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంతా 900 volts. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఎంత ఇచ్చాడంటే నాకు 5 amperes ఇచ్చాడు. అంటే సో 900 ఇక్కడ ఇచ్చాడు చూడండి 100 amperes. సో 900 over 100 ఇది ఫీల్డ్ కరెంట్. ఇక్కడ 5 amperes అనేది ఫీల్డ్ కరెంట్. ఇక్కడ ఫుల్ లోడ్ కరెంట్ ఆఫ్ 100 amperes ఆన్ షార్ట్ సర్క్యూట్ దగ్గర 100 amperes అన్నమాట ఇది. సో కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 9 వస్తుంది. ఏంటిది సింక్రోనస్ ఇంపిడెన్స్. సో దీంతో పాటు ఇప్పుడు నాకేం కావాలా, సింక్రోనస్ రియాక్టెన్స్ కావాలి. సింక్రోనస్ రియాక్టెన్స్ అంటే మనం ఎలా రాసుకుంటామంటే సో సింక్రోనస్ ఇంపిడెన్స్ మైనస్ రెసిస్టెన్స్. ఇక్కడ సింక్రోనస్ ఇంపిడెన్స్ వాల్యూ ఏమో 9, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 0.8 ఇచ్చాడు. సో కాబట్టి 0.8 హోల్ స్క్వేర్ ఇది చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే ఇది 8.96 ohms వస్తుంది. ఏదంటే ఇది సింక్రోనస్ రియాక్టెన్స్. సో 8.96 ohms. సో ఇది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ కావాలి. సో ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం జనరల్గా, సో వి కాస్ పై ప్లస్ IA ఇంటూ RA హోల్ స్క్వేర్ ప్లస్ వి సైన్ పై ప్లస్ IA ఇంటూ XS హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ తీసుకున్నా నేను ఎందుకు, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నాకు లాగింగ్ లోడ్ ఇచ్చాడు. సో ఇక్కడ నాకు ఇచ్చింది ఏంటంటే లాగింగ్ లోడ్ ఇచ్చాడు కాబట్టి దాని బేసెస్కి నాకు ఇక్కడ ఏంటంటే లాగింగ్ లోడ్ కండిషన్ దగ్గర ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఈక్వేషన్ రాసాం. సో ఇందులో నాకేంటంటే ఇక్కడ సో వి కాస్ పై అంటే ఏంటంటే ఇక్కడ చూడండి కాస్ పై వాల్యూ యాక్చువల్గా ఎంత అంటే నాకు ఇక్కడ 0.8 ఇచ్చేసాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే కాస్ పై వాల్యూ 0.8. అదేవిధంగా దీని సైన్ పై ఏమవుతుంది అంటే నాకు 0.6 అవుతుంది. సో కాస్ పై 0.8 అన్నప్పుడు సైన్ పై ఏమవుతుందంటే 0.6 అవుతుంది. ఇక్కడ ఏదైతే టెర్మినల్ వోల్టేజ్ ఇచ్చాడో 3300 volts అని దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఫేస్ వోల్టేజ్లోకి మార్చినప్పుడు అప్పుడు నాకేమవుతుందంటే ఇది స్టార్ కనెక్టెడ్ కదా. సో ఇక్కడ నాకేంటంటే సో ఇచ్చిందేమో స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్ ఏంటి VL ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేస్ వోల్టేజ్. ఇప్పుడు నాకు దీని నుంచి ఫేస్ వోల్టేజ్ కావాలి అన్నప్పుడు మనం ఏం రాస్తుంటాం, సో VL ఓవర్ √3 రాస్తాం. ఇక్కడ జనరల్గా నాకేంటంటే ఇక్కడ లైన్ వోల్టేజ్, సో లైన్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే నాకు సో ఇక్కడ చూడండి, సో లైన్ వోల్టేజ్ వచ్చేసరికి 3300. సో 3300 ఓవర్ √3 వాల్యూ. సో √3 వాల్యూ వేస్తున్నప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది సో దీని వాల్యూ
అప్రాక్సిమేట్ చేస్తున్నాను నేను, ఎగ్జాక్ట్ కాదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి అది కరెక్టా కాదనేది. సో 1905. సో 1905. సో 1905.2 వస్తుంది. ఏంటిది? ఫేస్ వోల్టేజ్. సో కాబట్టి ఇప్పుడు నాకు ఏంటంటే ఫేస్ వోల్టేజ్ అంటే ఎంత వస్తుంది అంటే నాకు, సో 1905.2 ఇన్ కాస్ పై వాల్యూ 0.8. సో ప్లస్ ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ ఎంత అంటే నాకు ఇక్కడ చూడండి, ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏదైతే ఉందో అదే నాకు ఆర్మేచర్ కరెంట్ అవుతుంది. కాబట్టి ఎంత అవుతుంది నాకు ఇది 100. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.8. సో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.8. సో హోల్ స్క్వేర్ ప్లస్ అదే వి అంటేనేమో 1905.2 సైన్ పై వాల్యూ 0.6 ప్లస్ ఆర్మేచర్ కరెంట్ 100. సింక్రోనస్ రియాక్టెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ నాకు 8.96. సో 8.96 ఇదేంటిది? హోల్ స్క్వేర్. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే ఇది ఈ మొత్తం స్క్వేర్ రూట్ ఉంటుంది మీది, ఈ టోటల్ స్క్వేర్ రూట్ ఉంటుంది. దీన్ని చేస్తే ఎంత వస్తుంది అంటే నాకు, సో 2594.4 వోల్ట్స్ వస్తుంది. ఇదేంటిది? ఇండ్యూస్డ్ ఎంఎఫ్. నాకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ కావాలి. సో పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ అంటే ఫార్ములా ఏంటి నాకు? E మైనస్ V బై V ఇంటూ 100. సో ఇది నాకు ఫేస్ వోల్టేజ్ అన్నమాట. ఇది ఫేస్ వోల్టేజ్. సో ఇప్పుడు నాకు ఫేస్ వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అంటే 2594.4. అదేవిధంగా వోల్టేజ్ టెర్మినల్ వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు 1905.2. సో 1905.2. సో దీన్ని చేస్తే ఎంత వస్తుంది అంటే నాకు 36.17%. సో నాకు పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎంత అంటే నాకు, సో మనకి ఇచ్చిన డేటాకి 36.171%. సో కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది దీనికి? సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇచ్చిన డేటాకి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే నాకు 36.18. సో ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ ఈజ్ కాల్డ్ అన్నప్పుడు సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ అనదర్ నేమ్ ఏంటంటే పెసిమిస్టిక్ మెథడ్. సో సింక్రోనస్ ఇంపిడెన్స్కి అనదర్ నేమ్ ఏంటంటే పెసిమిస్టిక్ మెథడ్. సో ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది, కాకపోతే స్మాల్గా ఉంటుంది. ఇక్కడ నాకు వెరీ హై ఎప్పుడు వస్తుంది అంటే నాకు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది, నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? an alternator has induced EMF is 240, voltage is 220, voltage regulation. సో voltage regulation అంటే ఏంటి నాకు? E మైనస్ V బై V ఇంటూ 100. ఇక్కడ E అంటేనేమో 240, V అంటేనేమో 220. డిఫరెన్స్ ఎంత? 20 ఓవర్ 220. సో 2 1 2 11 1/11 అంటే ఎంత వస్తుంది? 9.09%. నెక్స్ట్ ఇఫ్ సింక్రోనస్ ఇంపెడెన్స్ is 10 ohms, ఆర్మేచర్ రెసిస్టెన్స్ is 6 ohms, సింక్రోనస్ రియాక్టెన్స్ is అన్నారు. సింక్రోనస్ రియాక్టెన్స్కి మనం తీసుకునే సింక్రోనస్ ఇంపిడెన్స్ రిలేషన్ ఏంటి? సో సింక్రోనస్ ఇంపిడెన్స్ స్క్వేర్ మైనస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ స్క్వేర్. సో అంటే ఎంత వస్తుంది నాకు? 10 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ అంటే సో 100 మైనస్ 36 అంటే ఎంత వస్తుంది? √64 అంటే ఎంత వస్తుంది? 8. కాబట్టి 8 ohms. ఓకేనా?